ఈరోజు నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళలో చేసుకోవాల్సిన మెయిన్ స్కాన్స్, ఫస్ట్ 3 మంత్స్‌లో చేసే స్కాన్స్ మెయిన్ ఏంటి? వాటి ఇంపార్టెన్స్ ఏంటి? అనే దాని గురించి మాట్లాడతాను. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో రెగ్యులర్ సైకిల్స్ అయితే గనక ఎక్స్‌పెక్టెడ్ పీరియడ్స్‌కి కొంచెం ఒక 2 డేస్ వరకు రావట్లేదు అంటే యూరిన్ టెస్ట్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాంతో పాటు బ్లడ్ టెస్ట్ అయితే బీటా హెచ్‌సీజీతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ బీటా హెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ వల్ల కొంచెం యూజ్ ఉంటుంది ఎర్లీ డిటెక్షన్‌కి. సో కన్ఫర్మ్ అయిన తర్వాత నార్మల్‌గా ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేస్తాము అంటే 5-6 వీక్స్ మధ్యలో చేస్తాము. సో జనరల్‌గా ట్రాన్స్‌వెజైనల్ స్కాన్‌లో అయితే ఎక్కువగా క్లియర్‌గా ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం ప్రెగ్నెన్సీని. దీంట్లో ఫస్ట్ చూసేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, అంటే యూట్రస్‌లో బేబీ సాక్ ఉందా లేదా, గెస్టేషనల్ సాక్ అని అంటాం. సో ఇది మోస్ట్‌లీ 5 వీక్స్ నుంచి కనిపిస్తుంది. దాంతో పాటు ఎన్ని బేబీస్ ఉన్నాయి, అంటే 1 బేబీనా, ట్విన్స్ ఉన్నాయా అనేది కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ స్కాన్. ఇంకా అంటే కొంతమందిలో ట్యూబ్స్‌లో ఏమన్నా ప్రెగ్నెన్సీ ఉందా, ఇలాంటివి కూడా రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో నెక్స్ట్ స్కాన్ వచ్చి 6-7 వీక్స్‌లో చేస్తాము. ఇది దేనికి అంటే మోస్ట్‌లీ అంటే బేబీ ఒకటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్‌లో ఒకటి బేబీ చుట్టూ ఉండే సాక్ ఉంటుంది, గెస్టేషనల్ సాక్ అంటాము. దాంతో పాటు ఒక చిన్న బేబీ పోల్ అంటాం, ఫీటల్ పోల్. మన నార్మల్ వర్డ్స్‌లో మన గైనిక్ టర్మ్స్‌లో ఫీటల్ పోల్ అంటాము. అంటే చిన్న బేబీ అన్నమాట. సో దానికి న్యూట్రిషన్ రావడానికి ఇంకొక యోక్ సాక్ అని ఉంటది. సో ఈ 3 కనిపిస్తున్నాయా లేదా, దాంతో పాటు చిన్నగా హార్ట్ బీట్ చిన్నగా ఇట్లా కనిపిస్తది. సో దీన్ని సెకండ్ స్కాన్‌ని మోస్ట్‌లీ వయబిలిటీ స్కాన్ లాగా, బేబీకి హార్ట్ బీట్ వచ్చింది అని చూస్తాము. సో నెక్స్ట్ ఏం హై రిస్క్ లేదు అంటే నెక్స్ట్ డైరెక్ట్‌గా ఎన్‌టీ స్కాన్ చేస్తారు. కొంచెం ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ కానీ ఇంకేదైనా హై రిస్క్ ఉంది అంటే మధ్యలో కూడా ఎలా గ్రోత్ ఉంది అని చెప్పి ఒక 9-10 వీక్స్‌లో ఒక స్కాన్ చేసి చూస్తాం. సో అంటే జస్ట్ కరెక్ట్‌గా 6 వీక్స్ టు టైం వరకు గ్రోత్ ఉందా లేదా అని చూస్తాం. నెక్స్ట్ ఎన్‌టీ స్కాన్ అనేది నార్మల్‌గా ఏంటంటే 11-13 వీక్స్. ఈ వీక్స్ అన్నీ కూడా పీరియడ్స్ అయిన లాస్ట్ డే, పీరియడ్స్ అయిన టైం నుంచి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో ఎన్‌టీ స్కాన్ అనేది ఎందువల్ల చేస్తామంటే ఇదొక మెయిన్ స్కాన్. 3 మంత్స్ కంప్లీట్ అయింది అంటే ఎన్‌టీ స్కాన్ అయిపోయిందంటే ఒక లెవెల్ క్రాస్ అయినట్టు. సో దీంట్లో ఏమేమి చూస్తాము అంటే కొంచెం కొంతమందిలో ఇప్పుడు అడ్వాన్స్‌మెంట్స్‌లో మనం కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్‌ని కూడా డిటెక్ట్ చేస్తున్నాం. లైక్ డౌన్ సిండ్రోమ్, ఇంకా కొన్ని కార్డియాక్ అనామలీస్ ఇలాంటివి డిటెక్ట్ చేసే ప్రాసెస్‌లో ఈ 11-13 వీక్స్‌లోనే కొన్ని చిన్న చిన్న సాఫ్ట్ మార్కర్స్ మనకి అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. లైక్ కొంత బేబీస్‌కి నేసల్ బోన్ లేదు, లేదంటే న్యూకల్ ట్రాన్స్‌లుసెన్సీ అంటాం. నెక్ థిక్‌నెస్ అనేది మెజర్ చేస్తామన్నమాట. అది నార్మల్ కంటే ఎక్కువుంది. ఇలాంటి వాటిని డిటెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ గానీ, కార్డియాక్ అనామలీస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎలా ఉంది అనేది స్కాన్‌లో తెలుసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని మేజర్ క్రేనియల్ డిఫెక్ట్స్ లైక్ ఎనెన్సెఫలస్ ఇట్లాంటివి కూడా ఎన్‌టీ స్కాన్‌లో డిటెక్ట్ చేసి బేబీ ఏమైనా అబ్నార్మల్ ఉంటే మనము ఎలా ప్రొసీడ్ అవ్వాలని తెలుసుకోవచ్చు. సో ఎన్‌టీ స్కాన్‌తో పాటు బ్లడ్ టెస్ట్ డబుల్ మార్కర్ కూడా చేయడం వల్ల ఇంకొంచెం మనకి దాని వాలిడిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఎర్లీగా హై రిస్క్ కేసెస్‌ని డిటెక్ట్ చేయడం అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నమాట ఫస్ట్ 3 మంత్స్‌లో చేసే స్కాన్స్. హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థాంక్ యూ వెరీ మచ్.